హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం జనరల్గా పూరీని ఆలు కర్రీతో తింటాం కదా. బట్ దెన్ ఈసారి మనం డిఫరెంట్గా సొరకాయ కుర్మాతో ట్రై చేద్దామండి. ఈ రెసిపీ వన్స్ ట్రై చేయండి, చాలా సింపుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ కోసం మనం టమాటోస్ని అండ్ సొరకాయని చాలా సన్నగా తరిగి పెట్టుకున్నాము. ఆనియన్స్, కరివేపాకు, కొరియాండర్ అండ్ గ్రీన్ చిల్లీస్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా తీసుకున్నామండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ ఎక్కిన తర్వాత అందులో కొన్ని ఆవాలు అండ్ జీరా యాడ్ చేసుకుంటున్నాము. అండ్ ఇందులోకి కొద్దిగా మెంతులు యాడ్ చేసుకుంటున్నాం. మెంతులు అనేది అరుగుదలకి అండ్ షుగర్ పేషెంట్స్కి కూడా కొంచెం హెల్త్ని ఇస్తుంది. అండ్ మనం మెంతులు కొంచెం ఎక్కువగానే వాడతామండి మన రెసిపీస్లో. ఎంత వేసుకున్నా కూడా చేదనేది తెలియదు మనం పెట్టే రెసిపీస్ వల్ల. సో ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని వేయించుకుంటున్నాము. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా అతట్లాగా వేయించుకోవడం కాదండి, కొంచెం లైట్గా మైల్డ్గా కుక్ అయ్యేదాకా వేయించుకోవాలి. అలా లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. అన్ని రెసిపీస్ లాగా ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలని వేగించాల్సిన అవసరం లేదండి. స్టార్టింగ్లో ఈ విధంగా వేగుతున్నప్పుడు మనం ఇందులో కట్ చేసుకున్న సొరకాయ అండ్ టమాటోస్ని యాడ్ చేసుకొని కలుపుకుందామండి. ఇందులోకి ఇప్పుడు చాలా చిటికెడు పసుపు అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మన సొరకాయలో అనేది చాలా మెత్తగా ఎక్కువ టైం తీసుకోదు ఇది కుక్ అవ్వడానికి. సో చాలా తక్కువసేపు మనం దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది. ఉప్పు పసుపు పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. సో ఇది కొంచెం సేపు మనం అలా పక్కన పెట్టుకొని మగ్గనిద్దాము. ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోవట్లేదు. టమాటో అండ్ సొరకాయలో ఉండే నీరుతోని మనం ఈ కూరని ఉడికించుకుంటున్నాము. సో మూత పెట్టుకొని అది మగ్గుతూ ఉంటుందండి. ఈ లోపల ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం కారం, జీరా పౌడర్ అండ్ ధనియాల పౌడర్ అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత చాలా కొద్దిగా గరం మసాలా ఇందులోకి యాడ్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కర్డ్ యాడ్ చేసుకొని బీట్ చేసుకుందామండి. ఇక్కడ మనం కొంచెం తక్కువ లోటున్న చిన్న గెడ్తో 3 స్కూప్స్ అట్లా తీసుకున్నాము. మీరు కుర్మా చేసుకునే క్వాంటిటీ నెంబర్ ఆఫ్ పీపుల్ బట్టి ఇది తీసుకోండి. తర్వాత ఎటువంటి లంప్స్ లేకుండా చాలా మెత్తగా మనం దీన్ని బీట్ చేసుకోవాలి. మొత్తం వేసుకున్న అన్ని మసాలాస్ ఈ పెరుగు పట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మంచి మిక్స్చర్ అండ్ టెక్స్చర్ వచ్చేదాకా మనం బాగా కలుపుకోవాలండి. ఇందులో ఎటువంటి లంప్స్ అనేది అయితే ఉండకూడదు. ఇది ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఈ లోపల ఏమవుతుందంటే మన సొరకాయ అనేది అయితే మగ్గుతూ ఉంటుంది. ఇక్కడ సొరకాయ అనేది మెత్తగా ఈ ముదురు సొరకాయ కాదు, కొంచెం లేత సొరకాయ కాబట్టి ఇదైతే చాలా తొందరగానే ఉడికింది. ఇది మనం బీచ్ అయ్యే లోపల ఇక్కడ ఏమైందంటే సొరకాయ అనేది అయితే ఉడికిందండి. జనరల్గా అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి. ఇక్కడ మీరు చూసిన లెక్క అయితే ఇక్కడ మనం కలిపి చూపిస్తున్నాం చూడండి. టమాటోస్ అనేవి ఇప్పుడే వేసినా అది ఇంకా మగ్గలేదు, ఇంకా అది ప్రాపర్గా కుక్ అవ్వలేదు, ఏదో మైల్డ్గా పైపోయినట్లు కుక్ అయింది. బట్ సొరకాయ చూసినట్టయితే రెడీ టు సర్వ్ అన్నట్టు విధంగా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అలా మనం తీసుకునే సొరకాయ ముదురుదా లేదని చూసుకొని తీసుకోండి. ఇంకొక 2-3 నిమిషాలు మనం మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఇది ఓన్లీ టమాటో కోసం మనం మగ్గనిస్తున్నామండి. ఎందుకంటే మీరు చూసారు కదా సొరకాయ ఆల్రెడీ ఇందులో ఉడికింది. ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేస్తున్నాం. సో చూసారు కదా ఇందులో ఎక్స్ట్రా వాటర్ అనేది అయితే మనం యాడ్ చేయలేదు, అదే వాటర్తో ఉడుకుతుంది. ఈ టెక్స్చర్ వచ్చినప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ కర్డ్ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందామండి. జనరల్గా మనం పూరీలకి ఆలు కర్రీ లేదా చోలే భటూరే లేదా చోలే కర్రీ ఇలా చేసుకొని తింటాం మనం. బట్ దెన్ చాలా తక్కువ మంది డిఫరెంట్గా ట్రై చేస్తారు. పూరీతో చికెన్ కర్రీ తినచ్చు, అలా తింటారు, టమాటో కర్రీ అట్లా తింటారు. బట్ దెన్ ఈ సొరకాయ కుర్మా ఒకసారి ట్రై చేయండి పూరీలోకి, చాలా బాగుంటుంది. ఫాస్ట్గా కూడా ఈ రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది, టైం కూడా తీసుకోదు. అండ్ అంతే విధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే. సో ఈ విధంగా ఉడికిన తర్వాత మనం లాస్ట్లో కొరియాండర్తో గార్నిష్ చేసేసుకుంటున్నాము. ఇలా గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ సొరకాయ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇలా
పెద్ద టైం తీసుకోకుండా చాలా ఈజీ అండ్ సింపుల్గా ఈ కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. ఇది అయ్యే లోపల మనం ఏం చేసామంటే పూరీలోకి పిండిని కూడా మనం కలుపుకొని పెట్టుకున్నామండి. సో అలా పూరీస్ కూడా చేసేసుకుంటున్నాము. ఇది కొంచెం దగ్గర పడాలి కాబట్టి ఒక 5 minutes తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము. సో అలా అది ఉడికే లోపల మనం ఇక్కడ పూరీస్ని కూడా పర్ఫెక్ట్గా కాల్ చేసుకుంటున్నామండి. సో చూసారు కదా, ఇలా సింపుల్ అండ్ టేస్టీగా కర్రీ అయ్యే లోపల పూరీని కూడా ఎక్కువ టైం తీసుకోకుండా ప్రిపేర్ చేసుకున్నాము. ఇదండి ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ పూరీ అండ్ కర్రీ రెసిపీ. అండ్ రేపు వచ్చేసి మనం గార్లిక్ మష్రూమ్ ఫ్రై వీటిని అయితే అప్లోడ్ చేస్తున్నాము. అండ్ దానిలోకి కాంబినేషన్గా గీ రైస్ కూడా తినొచ్చు. అండ్ ఆ వీడియో కూడా సూన్ అప్లోడ్ చేస్తున్నాము. అండ్ ఆ గీ రైస్కి కాంబినేషన్గా పప్పు అండ్ బూందీ కర్రీ కూడా అలా ట్రై చేయొచ్చండి. సో ఇలా soon interesting videos అనేవి అయితే రాబోతున్నాయి. సో టు క్యాచ్ దెమ్ అప్ ఆన్ అవర్ ఛానల్, ప్లీజ్ do like, share, comment and don't forget to subscribe. Have a great time. Don't forget to watch our videos and subscribe. Bye bye.